ఎస్ఏపిలో బ్యాలెన్స్ షీట్ ఏమని పిలుస్తారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. పిఎండ్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రతి కంపెనీ కోడ్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ టాలీ కాదు. అప్పుడు ఆడిటర్స్ ఇండియాలో అయితే చార్టెడ్ అకౌంటెంట్స్, యుఎస్ లో అయితే సిఎఫ్ఏ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్టులు ఆ 4 months అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేయమంటారు. కంపెనీలో వాళ్ళ యొక్క అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకుని బ్యాలెన్స్ షీట్ టాలీ చేయమంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ఏపి ఫైనల్ అల్టిమేట్ అవుట్పుట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. మొత్తం కన్ఫిగరేషన్ అంతా అయిపోయి అది ఎలా చేయాలో కన్ఫిగరేషన్ చూపెడతాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ దాన్ని మనం నార్మల్ గా నాన్ ఎస్ఏపీ ఏమని తీస్తామంటే బ్యాలెన్స్ షీట్ అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. ఎస్ఏపీలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రాఫిట్ సెంటర్ తర్వాత ఇంకా ఆ యొక్క ప్రాఫిట్ కానీ లాస్ అయితే కానీ తీసేస్తాం లయబిలిటీస్ లో, ప్రాఫిట్ అయితే కలుపుతాం, అప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందండి. దాట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సెస్ క్యారీ ఫార్ టు వన్ పర్టికులర్ జీల్ అకౌంట్. బ్యాలెన్స్ అంటే ఎక్స్పెన్స్ ఇన్కమే ట్రాన్స్ఫర్ చేస్తాం, అది కాస్ట్ సెంటర్. ఇది రెవెన్యూ, ప్రాఫిట్ ని బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. రెవెన్యూ బిజినెస్ దీన్ని కోపాకి లింక్ ఉంటుంది, ఎస్డికి లింక్ ఉంటుందండి. ఈ ప్రాఫిట్ సెంటర్ కోపా అంటే కంట్రోలింగ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రాఫిట్ సెంటర్ అంటే ఇండివిజువల్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్, కోపా అంటే కంట్రోలింగ్ ప్రాఫిటబిలిటీ అంటే ఓవరాల్ గా కంపెనీ రెవెన్యూ రిపోర్ట్ కోపా అంటారు. అలాగే నేను కాస్ట్ సెంటర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్ట్ సెంటర్ ఇండివిజువల్ కాస్ట్ సెంటర్ ఓవరాల్ గా వస్తువు తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది, రా మెటీరియల్ ఖర్చు ఎంత, లేబర్ ఖర్చు ఎంత, ఓవర్ హెడ్ ఖర్చు ఎంత, దాన్నే కాస్ట్ షీట్ అంటారు. దాన్నే ప్రొడక్ట్ కాస్టింగ్ అంటారండి. ప్రొడక్ట్ కాస్టింగ్ అంటారు. మీకు ఇప్పుడు ఇంటర్నల్ ఆర్డర్ అయిపోయాక కంట్రోలింగ్ లో ప్రొడక్ట్ కాస్టింగ్ అండ్ కోపా ఒక టాపిక్ ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది. లో కాస్ట్ సెంటర్స్ కి లింక్ ఉంటుంది ప్రొడక్ట్ కాస్టింగ్. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ కి రెవెన్యూకి కోపాకి లింక్ ఉంటుందండి. ఓవరాల్ గా ఇంటర్ లింక్ అండి. ఎస్డిఎంఎంఎఫ్ఐ అందుకే కో రిలేటెడ్ బిజినెస్ మాడ్యూల్స్ అంటారు. ఈ 3 మాడ్యూల్స్ మీద ఓవరాల్ గా అవగాహన ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ లో చాలా ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు ట్యాకిల్ ద క్లయింట్ ఇన్ బిజినెస్ ప్రాసెస్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలం. అందుకే యుఎస్ మార్కెట్ లో ఎక్కువ బోత్ మాడ్యూల్స్ అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఒక పర్సన్ కి మల్టిపుల్ స్కిల్ సెట్ ఉండడం అనేది. ఇండియన్ మార్కెట్ లో ఏ మాడ్యూల్ కా మాడ్యూల్ సెపరేట్ అండి. యుఎస్ మార్కెట్ టోటలీ డిఫరెంట్. యుఎస్ మార్కెట్ అక్కడ ఎక్కువ సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూస్తారు క్లయింట్. 8 years 9 years ఏం లేకపోతే 9 years పెట్టుకుంటారు, 7 years. ఇండియన్ మార్కెట్ లో 5 years నుంచి పెట్టకూడదు. లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు ఎలాగ మెన్షన్ చేసుకుంటారు. సో ఇది ప్రాఫిట్ సెంటర్ నేచర్ ఆఫ్ ద బిజినెస్.